హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో అయితే ఒక బ్యూటిఫుల్ డిజైన్ కాసు బ్యాంగిల్స్ ఎలా మేక్ చేసుకోవాలో అయితే నేను డీటెయిల్గా చూపించబోతున్నాను. ఈ బ్యాంగిల్స్ అయితే నాకు ఉగాదికి వచ్చిన ఆర్డర్ అండి. ఇవి కలర్ అయితే గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో అయితే చేయమన్నారు. సో నేనైతే ఈ ఫుల్ వీడియోలో చాలా డీటెయిలింగ్గా బ్యాంగిల్స్ మేకింగ్ ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నాను. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఫస్ట్ అయితే నేను 2 కట్ బ్యాంగిల్ తీసుకున్నాను. ఈ సైజ్ వచ్చేసి 2/6 అనమాట. ఈ గ్రీన్ కలర్ థ్రెడ్ అయితే నేను 60 రౌండ్స్ అయితే తీసుకున్నాను. ఈ వీడియోలో అయితే మీకు యూస్ఫుల్ టిప్స్ కూడా చెప్తాను. ఫస్ట్ వన్ అయితే మనకి బ్యాంగిల్స్ పర్ఫెక్ట్గా రావాలనుకుంటే ఈ థ్రెడ్ ర్యాపింగ్ మీద బేస్ అయి ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే నీట్గా మనం ఫింగర్తో అడ్జస్ట్ చేసుకుంటూ బ్యాంగిల్కి థ్రెడ్ ర్యాపింగ్ అనేది చేసుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసి మనం ఈ థ్రెడ్ ర్యాపింగ్ అయితే ఫ్యాబ్రిక్ గ్లూ అయితే యూజ్ చేయాలి. B7000 గ్లూ అయితే మనం ఈ థ్రెడ్ ర్యాపింగ్కి అస్సలు యూజ్ చేయకూడదండి. ఎందుకంటే మనం యూజ్ చేసిన ప్లేస్లో థ్రెడ్ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది, బ్లాక్ కలర్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో నేనైతే థ్రెడ్ ర్యాపింగ్కి ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేయడం అనేది బెటర్ ఆప్షన్ అని చెప్తాను. మీకు కూడా ఈ టిప్ అనేది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో మనమైతే ఇలా నీట్గా థ్రెడ్ ర్యాపింగ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసి ఫ్యాబ్రిక్ గ్లూతో అయితే స్టిక్ చేసేసుకోవాలి. నెక్స్ట్ నేను సైడ్ బ్యాంగిల్స్కి థ్రెడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ సైడ్ బ్యాంగిల్స్ వచ్చేసి 6 కట్ అయితే నేను యూస్ చేస్తున్నాను. దీనికైతే థ్రెడ్ అనేది 22 లైన్స్ అయితే నేను తీసుకున్నాను. మీకు ఎవరికైనా జ్యువెలరీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అయితే ప్రతి జ్యువెలరీ మేకింగ్ ఫ్రీ వీడియోస్ అయితే చాలా డీటెయిల్గా నేను అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి మన ఛానల్ని అయితే చెక్అవుట్ చేసేయండి. అండ్ మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో చేసేయండి. నేమ్ వచ్చేసి శృతి క్రియేషన్స్ 25. ఇలా అయితే మనం నీట్గా థ్రెడ్ ర్యాప్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి ర్యాప్ చేసిన బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయాయి. ఈ థ్రెడ్ ర్యాప్ చేసిన బ్యాంగిల్స్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ నేను కాసులు స్మాల్ సైజ్ అయితే తీసుకున్నాను. ఈ కాసులను అయితే మనం ఎడ్జెస్ నీట్గా అనేది 1 by 1 కట్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే నేను డిజైన్ కి కావలసిన మెటీరియల్ పక్కన పెట్టుకున్నాను. నేను యూజ్ చేస్తున్న మెటీరియల్ వచ్చేసి రౌండ్ షేప్ 3mm పింక్ కలర్ కుందన్స్, నెక్స్ట్ స్క్వేర్ షేప్ వైట్ నేనైతే యూజ్ చేస్తున్నాను. అండ్ ఈ డిజైన్ కి B7000 గ్లూ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ డిజైన్ నేను స్టెప్ బై స్టెప్ ఎలా మేక్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ అయితే నేను స్క్వేర్ షేప్ కుందని మిడిల్లో అయితే స్టిఫ్ చేసుకున్నాను. నెక్స్ట్ 3mm రౌండ్ పింక్ కలర్ అయితే చుట్టూరా పెట్టేసుకున్నాను. సెకండ్ వన్ వచ్చేసి ఈ 2 కట్ బ్యాంగిల్లో అయితే నేను రౌండ్ కాకుండా ఫ్లాట్ లో అయితే తీసుకున్నాను. సో మనకి డిజైన్ అనేది నీట్ గా పర్ఫెక్ట్ గా ఎలివేట్ అవుతుంది. థర్డ్ వన్ వచ్చేసి నేను ఈ కుందన్స్ ని స్టిఫ్ చేయడానికి B7000 గ్లూ క్యాప్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ కుందన్స్ ని స్టిక్ చేసుకోవడానికి మనకి గ్లూ పెన్స్ అయితే నియర్ బై షాప్ లో అయితే దొరుకుతాయి. బట్ నాకు ఎందుకు మనీ వేస్ట్ అనిపించి ఈ టిప్ అయితే నేను ఫాలో అయిపోతున్నాను. నాకైతే పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా మనకి స్టోన్ అనేది ఎంత నీట్గా అయితే అడ్జస్ట్ అవుతుందో. నాకైతే ఫస్ట్ బ్యాంగిల్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక బ్యాంగిల్ అయితే మేక్ చేస్తున్నాను. బిగినర్స్కి రిపీటెడ్గా వచ్చే డౌట్ అయితే ఒకటి ఉంటుంది. అదేంటంటే ఈ కుందన్స్ని మనం హ్యాండ్తో అయితే పెట్టుకోవచ్చు కదా అని అనుకుంటారు. బట్ మనం కుందన్స్ని హ్యాండ్తో అయితే ఎక్కువ టచ్ చేయకూడదు. ఎందుకంటే ఆ కుందన్ మీద ఉన్న ఫినిషింగ్ అయితే డిస్టర్బ్ అవుతుంది. నెక్స్ట్ నేను కాసులను అయితే లైన్గా పెట్టుకుంటున్నాను. నేను ఈ బ్యాంగిల్కి 4 సైడ్స్ స్క్వేర్ షేప్ డిజైన్ అయితే క్రియేట్ చేశాను. మిడిల్లో అయితే కాసులు 5 అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే నేను 2 పెట్టుకొని మిడిల్లో అయితే ఇంకొక కాసుని అడ్జస్ట్ చేసుకుంటూ రివర్స్లో అయితే స్టిక్ చేసుకున్నాను. ఈ కాసును అయితే మనం స్టిక్ చేసుకున్నప్పుడు గట్టిగా ప్రెస్ చేయాలి. అప్పుడే మనకి ఎప్పుడైనా ఊడిపోయే ఛాన్స్ అయితే ఉండదు. ఇలా అయితేనే కదా మనం ఇచ్చే ప్రోడక్ట్ కస్టమర్కి నచ్చుతుంది, మళ్ళీ మనకి ఆర్డర్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ నేను ఈ కాసులు మిడిల్స్లో గ్రీన్ 3mm రౌండ్ షేప్ కుందన్స్ అయితే స్టిక్ చేసుకున్నాను. చూసారు కదా, ఈ గ్రీన్ కుందన్స్ యూస్ చేయడం వల్ల లుక్ అనేది ఎంత బాగా వచ్చిందో. సేమ్ అదే ప్రాసెస్ ఈ బ్యాంగిల్కి అయితే రిపీట్ చేసుకుంటూ వస్తున్నాను. మనం ఈ B7000 గ్లూ యూస్ చేసినప్పుడు అయితే చాలా కేర్ఫుల్గా ఉండాలి.
ఎందుకంటే ఈ గ్లూ యూజ్ చేస్తున్నప్పుడు మనకి ఒక తీగలా అనేది క్రియేట్ అవుతుంది. అది స్టోన్స్ మీద మనం పడకుండా అయితే చూసుకోవాలి. ఒకవేళ స్టోన్ మీద పడింది అంటే మనకి స్టోన్స్ అనేవి నీట్‌గా కనిపించవు. మనకి స్టోన్స్ అనేవి నీట్‌గా ఉంటేనే డిజైన్ అయితే చాలా బాగా వస్తుంది. 2 కట్ బ్యాంగిల్స్ అయితే మనకి రెడీ అయిపోయాయి. నెక్స్ట్ నేను సైడ్ బ్యాంగిల్స్ అయితే మేక్ చేస్తున్నాను. మనకి మిడిల్ బ్యాంగిల్ అనేది డిజైన్ ఎక్కువగా వచ్చింది అంటే సైడ్ బ్యాంగిల్స్ అయితే చాలా సింపుల్‌గా అయితే మనం మేక్ చేసుకోవాలి. ఇలా అయితేనే మనకి లుక్ అనేది చాలా నైస్‌గా ఉంటుంది. నేనైతే సైడ్ బ్యాంగిల్స్‌కి రెక్టాంగిల్ కుందన్స్ వైట్ అయితే యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ గ్రీన్ రౌండ్ షేప్ కుందన్స్ అయితే సైడ్స్ పెట్టుకున్నాను. చూసారు కదా మనకి బ్యాంగిల్స్ అనేవి చాలా ఈజీగా రెడీ అయిపోయాయి. మీకు వీడియో రిలేటెడ్‌గా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేసేయండి. అవుట్‌పుట్ ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. జ్యువెలరీ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే నా వీడియోని షేర్ చేసేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. నా వీడియో అండ్ నేను చెప్పిన టిప్స్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.